నాగ చైతన్య, సమంత విడిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ మనం ఇంకా వాళ్ళు కనిపించినప్పుడల్లా మనలో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో నాకైతే నిజంగానే వీళ్ళని చూసినప్పుడల్లా ఇంతే అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో మ్యాక్సిమం వీళ్ళు ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడల్లా సమంత రాజ్ కనిపించినప్పుడు కానీ, శోభిత నాగ చైతన్య కనిపించినప్పుడు కానీ, అరే ఈ ప్లేస్లో సమంత ఉండాలి కదా, అరే ఈ ప్లేస్లో రాజు ప్లేస్లో నాగ చైతన్య ఉండాలి కదా అని ఇంకా మనం ఫీల్ అవుతూనే ఉంటాము. సో వాళ్ళైతే ప్రజెంట్ అయితే ఎవరికి వాళ్ళే మూవ్ ఆన్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. సమంత కూడా చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది, రాజుతో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో వీళ్ళు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నాగ చైతన్య, సమంత విడిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ మనం ఇంకా వాళ్ళు కనిపించినప్పుడల్లా మనలో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో నాకైతే నిజంగానే వీళ్ళని చూసినప్పుడల్లా ఇంతే అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో మ్యాక్సిమం వీళ్ళు ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడల్లా సమంత రాజ్ కనిపించినప్పుడు కానీ, శోభిత నాగ చైతన్య కనిపించినప్పుడు కానీ, అరే ఈ ప్లేస్లో సమంత ఉండాలి కదా, అరే ఈ ప్లేస్లో రాజు ప్లేస్లో నాగ చైతన్య ఉండాలి కదా అని ఇంకా మనం ఫీల్ అవుతూనే ఉంటాము. సో వాళ్ళైతే ప్రజెంట్ అయితే ఎవరికి వాళ్ళే మూవ్ ఆన్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. సమంత కూడా చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది, రాజుతో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో వీళ్ళు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నాగ చైతన్య, సమంత విడిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ మనం ఇంకా వాళ్ళు కనిపించినప్పుడల్లా మనలో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో నాకైతే నిజంగానే వీళ్ళని చూసినప్పుడల్లా ఇంతే అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో మ్యాక్సిమం వీళ్ళు ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడల్లా సమంత రాజ్ కనిపించినప్పుడు కానీ, శోభిత నాగ చైతన్య కనిపించినప్పుడు కానీ, అరే ఈ ప్లేస్లో సమంత ఉండాలి కదా, అరే ఈ ప్లేస్లో రాజు ప్లేస్లో నాగ చైతన్య ఉండాలి కదా అని ఇంకా మనం ఫీల్ అవుతూనే ఉంటాము. సో వాళ్ళైతే ప్రజెంట్ అయితే ఎవరికి వాళ్ళే మూవ్ ఆన్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. సమంత కూడా చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది, రాజుతో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో వీళ్ళు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నాగ చైతన్య, సమంత విడిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ మనం ఇంకా వాళ్ళు కనిపించినప్పుడల్లా మనలో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో నాకైతే నిజంగానే వీళ్ళని చూసినప్పుడల్లా ఇంతే అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో మ్యాక్సిమం వీళ్ళు ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడల్లా సమంత రాజ్ కనిపించినప్పుడు కానీ, శోభిత నాగ చైతన్య కనిపించినప్పుడు కానీ, అరే ఈ ప్లేస్లో సమంత ఉండాలి కదా, అరే ఈ ప్లేస్లో రాజు ప్లేస్లో నాగ చైతన్య ఉండాలి కదా అని ఇంకా మనం ఫీల్ అవుతూనే ఉంటాము. సో వాళ్ళైతే ప్రజెంట్ అయితే ఎవరికి వాళ్ళే మూవ్ ఆన్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. సమంత కూడా చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది, రాజుతో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో వీళ్ళు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.